ఓకే అమ్మా, చలో. సో విల్ స్టార్ట్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 71 to 75. సరే, ఇది ఎక్స్క్యూజ్. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి, 71. సో చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఎర్రర్ యూజింగ్ ద గివెన్ ఆల్టర్నేటివ్. 71లో 4 ఇచ్చినాడు. మా దీంట్లో వచ్చేసి ఒక డైరెక్ట్ ఆన్సర్ డిస్కస్ చేస్తున్నాను చూడండి అమ్మా. సో ఇక్కడ వచ్చేసి సి ఈజ్ ద ఎర్రర్డ్ స్టేట్మెంట్. ఏముందంటే ఎర్రర్, ద యుఏఈ హ్యాస్ బికమ్ అ వెరీ పాపులర్ గ్లోబల్ డెస్టినేషన్ ఆర్ ద యుఏఈ హ్యాస్ బికమ్ అ వెరీ ఫేమ్డ్ గ్లోబల్ డెస్టినేషన్ అట్లా ఉండాలి. యాక్చువల్గా పాపులర్లీ ఫేమ్డ్ అనేది గ్రామటికల్గా కరెక్టే, కానీ కాంటెక్చువల్గా చాలా తప్పు. ఎందుకంటే పాపులర్ అన్న ఫేమ్ అన్న రెండు ఒకటే కాబట్టి పాపులర్లీ ఫేమ్డ్ కాకుండా వెరీ పాపులర్ గ్లోబల్ డెస్టినేషన్ లేదంటే వెరీ ఫేమ్డ్ గ్లోబల్ డెస్టినేషన్. 72 తీసుకోండి అమ్మ. 72 వచ్చేసి డీలో డీలో ఏముంది? దిస్ ఛాలెంజ్ హ్యాస్ బికమ్ సీరియస్ యాజ్ ఇయర్స్ హ్యావ్ పాస్డ్ అండ్ హిస్ ఓన్ లీడర్స్ హ్యావ్ బికమ్ వీకర్. ఇక్కడ చూడండి, వీకర్ అనే వర్డ్ ఉంది. ఇక్కడ సీరియస్ అనే దానికి వీకర్ అనే దానికి ఆ రెండు యాడ్జెక్టివ్లకి పోటీ జరుగుతుంది. ఇక్కడ వీకర్ అని ఉంది కాబట్టి అవతల మోర్ సీరియస్ అన్నా ఉండాలి, లేదా ఇక్కడ సీరియస్ అని ఉంది కాబట్టి అక్కడ వీక్ అన్నా ఉండాలి. హ్యావ్ బికమ్ వీక్ అని. కానీ ఇక్కడ చూడండి, హ్యాస్ బికమ్ అనే ఒక వర్బ్ ఉంది చూడండి అమ్మ. ఈ హ్యాస్ బికమ్ అనేది ఎలాంటి థాట్ని తీసుకొస్తుంది అంటే గ్రాడ్యువల్గా ఇలా జరుగుతుంది ఓవర్ సమ్ ఇయర్స్ అన్నట్టుగా తీసుకొస్తుందిలే. సో అందుకని వీకర్ అలాగే ఉంచి మోర్ సీరియస్ అనేది అట్లా పెట్టడం కరెక్ట్. సో ఏమవుతుంది? దిస్ ఛాలెంజ్ హ్యాస్ బికమ్ మోర్ సీరియస్ యాజ్ ఇయర్స్ హ్యావ్ పాస్డ్ అండ్ హిస్ ఓన్ లీడర్స్ హ్యావ్ బికమ్ వీకర్. నెక్స్ట్ అమ్మా 73 తీసుకుంటే బిలో చూడండి, వన్ ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్స్. వన్ ఆఫ్ ద అనేది ఎప్పుడన్నా కనపడింది అనుకోండి, అది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. వన్ ఆఫ్ ద ఉన్నప్పుడు దాని తర్వాత నౌన్ రావాలి, అది నౌన్ ప్లూరల్లో ఉండాలి. ఆడి వరకు కరెక్టే. వన్ ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్స్ అనేది నౌన్ ఉంది, ప్లూరల్లో కూడా ఉంది. కానీ దానికి సంబంధించిన వర్బ్ అనేది మాత్రం సింగులర్లో ఉండాలి. అంటే వన్ ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్స్ ఈజ్ అనేది రావాలి. నెక్స్ట్ అమ్మా 74 తీసుకోండి. ఇట్ హాస్ బీన్ అవైలబుల్ ఫర్ ఓవర్ 3 decades నౌ అండ్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎండ్ అని కనపడింది అంటే ఏమి అనుకుంటాం మనం? ఫస్ట్ మనకు కాంట్రాస్ట్ సెంటెన్సా లేకపోతే ప్యారలలా, కాజ్ అండ్ ఎఫెక్టా చూసుకుంటాం. దాన్ని చూస్తుంటేనే మనకు నీట్గా అర్థమవుతుంది. ఏ కామా బి అండ్ సి అలా లేదు, ఓకేనా? అలా కాంపోనెంట్స్ లేవు. సో ఇది వాట్ ఇస్ దిస్ క్లాజెస్ డివైడ్ చేసినాడు. సో ఇట్ హాస్ బీన్ అవైలబుల్ ఫర్ ఓవర్ 3 decades నౌ, ఇది ఒక సెంటెన్స్. అండ్ కవర్ బ్రాడ్లీ రిమైన్స్. ఇక్కడ చూడండి, ఇట్ హాస్ బీన్ అవైలబుల్ ఫర్ ఓవర్ 3 decades నౌ అండ్ ఇట్ హ్యాస్ కవర్డ్ బ్రాడ్లీ రిమైన్స్ ద సేమ్. అయ్యో, ఇట్ హ్యాస్ కవర్డ్ బ్రాడ్లీ. ఒకవేళ కవర్డ్ అనే వర్డ్ ఉండింటే ఇట్ హ్యాస్ కవర్డ్ బ్రాడ్లీ అని దాని తర్వాత ఏం కవర్ చేసినాడో, లేకపోతే ఆ కవర్కి లేకపోతే అవైలబిలిటీకి రీజన్స్ అనేది దాని తర్వాత వస్తుంది, కానీ రిమైన్స్ ద సేమ్ అనేది రావడం ఏంది? సో దేర్ ఈస్ అ ప్రాబ్లమ్. దేర్ ఈస్ అగైన్ అ డిఫరెంట్ సెంటెన్స్. అండ్ తర్వాత డిఫరెంట్ సెంటెన్స్ చూడండి కావాలంటే. కవర్ బ్రాడ్లీ రిమైన్స్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ కొత్త సెంటెన్స్లో అండ్ తర్వాత ఉన్న కొత్త సెంటెన్స్లో రిమైన్స్ అనేది మెయిన్ వర్బ్. సో అలాంటప్పుడు కవర్ అనేది దాన్ని మనము నౌన్గా చేయాలి. సో కవరేజ్ రిమైన్స్. బ్రాడ్లీ అనేది తీసేసి చదవండి, మీకు అర్థమవుతుంది. ఇట్ హాస్ బీన్ అవైలబుల్ ఫర్ ఓవర్ 3 decades నౌ అండ్ కవరేజ్ రిమైన్స్ ద సేమ్. అది పాయింట్ వారు చెప్పాలనుకునేది, రైట్? 75 తీసుకోండి. బిలో తీసుకోండి. ఆల్రెడీ మనకు తెలుసు, మనకు నౌన్ ఫామ్ రావాలి కానీ వర్బ్ ఉంది. ఏం చేయాలో మనం? నౌన్ ఫామ్ రావాలి వర్బ్ నుంచి అంటే ఐఎన్జీ ఫామ్ చేస్తే చాలు. ఇప్పుడు స్టార్ట్ అర్లీ ఈవెన్ విత్ స్మాల్ అమౌంట్స్ విల్ పే ఆఫ్. ఇప్పుడు చూడండి, స్టార్ట్ అర్లీ ఓకే, జస్ట్ నువ్వు ఇంపరేటివ్ సెంటెన్స్ చెప్తున్నావు అనుకోండి, స్టార్ట్ అర్లీ అని ఒక ఫోన్ చేసి తొందరగా బయలుదేరు అని అన్నావు. సో అలాంటప్పుడు ఏం చెప్పాలి నువ్వు? స్టార్ట్ అర్లీ. కరెక్టే, ఎందుకంటే అది ఇంపరేటివ్ సెంటెన్స్. కానీ ఇక్కడ స్టార్ట్ అర్లీ ఈవెన్ విత్ స్మాల్ అమౌంట్స్ విల్
పే అంటే దిస్ విల్ పే ఆఫ్ అని. ఇప్పుడు స్టార్ట్ నుంచి అమౌంట్స్ వరకు అండర్లైన్ చేసుకోండి అమ్మా. ఇప్పుడు ఇది ఉంది కదా స్టార్ట్ నుంచి ఇక్కడ వరకు ఇది ఈ పార్ట్ అంతా, ఈ స్టార్ట్ నుంచి ఈ అమౌంట్స్ వరకు ఇట్ అని పెట్టుకోండి. ఇట్ విల్ పే ఆఫ్. ఇట్ అనేది ప్రొనౌన్. ఆల్రెడీ మనకు తెలుసు ప్రొనౌన్ అంటే ఏంది, ఎనీథింగ్ దట్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఈస్ ప్రొనౌన్, అంతే కదా. సో అక్కడ మనకు నౌన్ కావాలి, కానీ మనకు స్టార్ట్ అనే వర్డ్ ఒక వర్బ్ ఉంది. సో ఏం చేస్తాం, స్టార్టింగ్ అనే ఒక జెరండ్ పెట్టుకుంటాము. ఒక వర్బ్ నుంచి నౌన్ ఫామ్లోకి మార్చుకోవాలన్నప్పుడు మనం జెరండ్ యొక్క సహాయాన్ని తీసుకుంటాం. రైట్, నెక్స్ట్ తీసుకోండి 76 to 80. This migration is quite normal, considers the global history. ఇక్కడ చూడండి అమ్మా, దిస్ మైగ్రేషన్ ఈస్ క్వైట్ నార్మల్. ఒక సెంటెన్స్ అయిపోయింది. మళ్ళీ రెండవ పార్ట్ అంటే విత్ ఇన్ ద సెంటెన్స్లోనే ఒక చిన్న డీవియేషన్ ఉన్నప్పుడు, ఆల్రెడీ ఒక లైన్లోనే విత్ ఇన్ ద సేమ్ ఐడియాలోనే ఒక చిన్న డీవియేషన్ ఉన్నప్పుడు రెండు చేస్తామమ్మా ఇంగ్లీష్లో. ఒకటి కామా పెడతాం, లేదా దాని నెక్స్ట్ పార్ట్ని ఐఎన్జీ ఫామ్ చేస్తాం. సింపుల్. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా కానీ ఒకటే సెంటెన్స్ ఉన్నప్పుడు సెంటెన్స్లో ఎలాంటి మార్పులు అంటే వేరే ఐడియా. ఇప్పుడు మైగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాడు, ద మైగ్రేషన్ ఈస్ క్వైట్ నార్మల్ ఇన్ సమ్ ప్లేస్, ద మైగ్రేషన్ ఈస్ క్వైట్ నార్మల్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఇది కంటిన్యూస్. ద మైగ్రేషన్ ఈస్ క్వైట్ నార్మల్. మళ్ళీ ఎక్కడ పోతున్నాడు, పాస్ట్లో పోతున్నాడు. ద మైగ్రేషన్ ఈస్ క్వైట్ నార్మల్. మళ్ళీ దేనికి పోతున్నాడు, హిస్టరీ ఆఫ్ మొబిలిటీ, మ్యాన్ కైండ్, గ్లోబల్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి. చిన్న స్లైట్ డీవియేషన్ విత్ ఇన్ ద కాన్సెప్టే. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇది కామాను పెడతాం, లేదంటే కామా అండ్ ఐఎన్జీ ఫార్మ్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఐఎన్జీ ఫార్మ్స్ పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు అక్కడ కన్సిడరింగ్ అనే వర్డ్ పెట్టాలి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, దిస్ మైగ్రేషన్ ఈస్ క్వైట్ నార్మల్ కన్సిడరింగ్ ద గ్లోబల్ హిస్టరీ ఆఫ్ మొబిలిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ గ్లోబల్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది చెప్పాలనుకున్నాడు వాడు. నెక్స్ట్ అమ్మా, వన్స్ బ్రాడ్ లెసన్స్ ఫ్రమ్ దిస్ ఈస్ దాట్, ఇంకా ఈజ్ ఆల్రెడీ మీకు ఒకటి చెప్పిన. క్లాజ్ అంటే ఏంది, ఒక సబ్జెక్టు ఒక వర్బ్ ఉంటే చాలు. ఇట్ ఈస్, ఇప్పుడు వన్ బ్రాడ్ లెసన్ ఫ్రమ్ దిస్ అనేది ఇట్ అని పెట్టుకోండి. ఇట్ ఈస్ అయిపోయింది, దానికి అది సబ్జెక్ట్, అది క్లాజ్గా క్వాలిఫై అయిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక సెంటెన్స్ రావాలా. దట్, ఇంకొక సెంటెన్స్ వచ్చినప్పుడు మనం దట్తో స్టార్ట్ చేస్తాం. దట్ టార్గెటెడ్ సెక్టోరల్ స్పెండింగ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ స్పెసిఫైడ్ జియోపొలిటికల్ క్లైమేట్ గోల్స్. చూడండి, దట్ తర్వాత టార్గెటెడ్ నుంచి గోల్స్ వరకు ఇట్ అని పెట్టుకోండి. టార్గెటెడ్ నుంచి ఎక్కడ పోయింది ఇది, టార్గెటెడ్ ఇక్కడ నుంచి, టార్గెటెడ్ నుంచి ఈడి వరకు, ఇక్కడ వరకు ఇట్ అని పెట్టుకోండి. వన్ బ్రాడ్ లెసన్ ఫ్రమ్ దిస్ ఈజ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఇది ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు. ఇట్ ఈస్ దట్ ఇట్ మే హ్యావ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ప్రొడక్టివిటీ ఇన్ దోస్ స్పెసిఫిక్ సెక్టార్స్. అది ఇక్కడ ఆప్షన్లో చూస్తేనే మనకు దీస్ అనే వర్డ్ ఇచ్చినాడు, దీస్. సో మనకు ఇట్లా వెరీ క్లియర్ ఇక్కడ దోస్ అనేది ఉందా లేదా అనేది, అంటే మనము ఐడియా తెచ్చుకోవాలి అప్పుడే, ఏది చూడాలి, ఏది మనము కంపేర్ చేయాలి అనేది. ఇక్కడ దోస్ అన్నాడు. దోస్ అంటే ప్రీవియస్గా సింపుల్, దోజు, సచ్, హూ, విచ్, దట్టు, ఇవన్నీ మనకి ఎలాంటి హింట్ని ఇస్తాయి, ముందర చెప్పబడిందా లేదా అని అనే హింట్ని ఇస్తాయి. ఇది కరెక్టా కాదా అని ఎలా తెలుసుకుంటాము, అక్కడ ఉన్న బోల్డెన్ వర్డ్స్లో దోస్ అనే దాన్ని మనం రెఫర్ చేసుకుంటే చాలు కదా. సో దోస్ అనేదాన్ని ఏంది, పైన ఏదైనా చెప్పబడి ఉండాలి అండ్ ఆ చెప్పబడింది ప్లూరల్ అయి ఉండాలా. ఏనైనా సరేనా, చూసుకుందాం. పైన ఏమంటున్నాడు, దోస్ స్పెసిఫిక్ సెక్టార్స్ అన్నాడు. సో సెక్టార్ అనే వర్డ్ యూజ్ చేసినాడా ఎక్కడైనా పైన. వన్ బ్రాడ్ లెసన్ ఫ్రమ్ దిస్ ఈజ్ దట్ సెక్టార్ టార్గెటెడ్ సెక్టోరల్ చేసినాడు కదా. సెక్టార్ అంటే అర్థమైంది దోసే కదా.
ఒక్కటి కాదు, సెక్టార్ అంటే అర్థమైంది, దానికి సంబంధించిన రిలేటెడ్ కంపెనీస్, మ్యాక్సిమం రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కలిపి ఒక సెక్టార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టెలికామ్ సెక్టార్, ఎయిర్టెల్, తర్వాత బిఎస్ఎన్ఎల్, లేకపోతే జియో, ఇవన్నీ కలిపి టెలికామ్ సెక్టార్. అంటే ఆఫ్ కోర్స్ వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి, నేను ఒక జస్ట్ మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను అంతే, తెలిసినట్టువి. సో ఇక్కడ దోస్ అనేది పైన చెప్పినాడా లేదా? ఎస్, వెరీ గుడ్, చెప్పినాడు. ఇక్కడ వేరే ఆప్షన్స్ దీస్ అనేది ఏమన్నా, దీస్ అనేది ఉంది కదా ఏలో, అంటే మనం పోతున్న దారి కరెక్టే. మిగతా దాంట్లో దోస్ అనేదే లేదు చూడండి. స్పెసిఫిక్ సెక్టార్స్ అని ఇచ్చినాడు, దానికి డెఫినెట్గా మనకు దోస్ అనేది కావాలి. సో నో కరెక్షన్ రిక్వైర్డ్, ఆల్రెడీ చెప్పినాడు. అండ్ కింద ఆప్షన్స్లో ఏది కూడా దానికి అనుగుణంగా ఇవ్వలేదు. నెక్స్ట్ అమ్మా, ద గవర్నమెంట్ వాస్ ద సోల్ యూజర్ ఆఫ్ ద న్యూ టెక్నాలజీ ఇన్ ద ఫార్మర్ 2 cases, బట్ various part of the productivity process had to be farmed out. Farmed out అంటే had to be given out to the different companies, universities and research laboratories. సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఈ న్యూ టెక్నాలజీ యొక్క ప్రొడక్టివిటీ ప్రాసెస్, ఈ టెక్నాలజీని ప్రొడ్యూస్ చేయాలి కదా, ఈ ప్రాసెస్ ఎన్నో కంపెనీస్, యూనివర్సిటీస్, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఇంతమందికి ఇస్తున్నప్పటికీ కూడా దీని యూజర్ ఎవరు తెలుసా? ఉత్త గవర్నమెంట్ మాత్రమే. అంటే ఈ రేంజ్ స్పెండింగ్ జరుగుతుంది, అయినా దీని యూజర్ ఎవరో కాదు, ఉత్త గవర్నమెంట్ ఒక్కరే. మొత్తం ఒక 100 కోట్లు ఖర్చు పెడితే దాని ప్రొడక్టివిటీ ఎట్లుండాలి అంటే, దాని యూసేజ్ ఎట్లుండాలి, బేసిక్గా చాలామంది యూజ్ చేసుకునే విధంగా ఉండాలి. కానీ ఇంతమంది దగ్గర ఇస్తున్నా కూడా దీని ప్రొడక్టివిటీ ప్రాసెస్, ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ ఇంతమంది దగ్గర నుంచి బయటకు వస్తుంది, కానీ దీని యూజర్ మాత్రము అదే గవర్నమెంట్ మాత్రమే. ఇప్పుడు చదవండి ఏమని ఉండాలి అక్కడ, బట్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ప్రొడక్టివిటీ అనేది కాదు, అయినప్పటికీ అని అర్థం, అంటే ఈవెన్ దో అనే వర్డ్ రావాలి. నెక్స్ట్ అమ్మా, ద మెయిన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ స్కూల్ ఇస్ దట్ as soon as a policy enters the political arena, it ceases to be judged on its economics by policy makers and started being pushed. అయిపోయింది, ఫస్ట్లోనే అర్థమైపోయింది. స్టార్టెడ్ బీయింగ్ పుష్డ్, యూజువల్గా స్టార్టెడ్ బీయింగ్ తర్వాత పుష్డ్ అనే వర్డ్ రావాలా. చలో, బీయింగ్ పుష్డ్ ఎక్కడ ఉంది చూసుకోండి. బిలో ఉంది, సిలో ఉంది, వెరీ గుడ్. డిలో కూడా ఉంది, స్టార్టెడ్ బీయింగ్ పుష్డ్. అంటే దీని ద్వారా మనము తెలుసుకునేది ఏంటి అంటే, వెరీ గుడ్, మనం కరెక్ట్గానే పోతున్నాము. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి, స్టార్టెడ్ బీయింగ్ పుష్డా, స్టార్ట్స్ బీయింగ్ పుష్డా. ఈ రెండింటిని ఎలా తెలుసుకోవాలి? సేమ్ 79లో ఏం కైండ్ ఆఫ్ సెంటెన్స్ అది ప్యారలల్ సెంటెన్స్. చూడండి అక్కడ కామా తర్వాత ఇట్ సీజెస్, దాని కింద ఎండ్ అని ఉంది కదా, అండ్ ఇట్ అనేది మెయిన్ తీసుకోండి. ఇప్పుడు మామూలుగా మీరు కామన్ ఫ్యాక్టర్ తీస్తారు కదా, ఏ కామన్ తీయండి, బి కామన్ తీయండి అని బ్రాకెట్లో 5+4 అట్లా చేస్తారు కదా, సేమ్ ఇట్ అనేది కామన్ తీయండి, కానీ దానికి సంబంధించిన వర్బులు ఏంది? ఫస్ట్దేమో సీజెస్, రెండోదేమో స్టార్టెడ్. ఎట్లా సెట్ అవుతుంది? ప్యారలలిజంని వైలేట్ చేసినట్టే కదా. సో స్టార్ట్స్ అనే వర్డ్ రావాలి. సో ఇట్ స్టార్ట్స్ బీయింగ్ పుష్డ్ టు సర్వ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పాలిటిక్స్. నెక్స్ట్ అమ్మ, the school views politics as a game of competition for the supporters of voter groups that. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన, దట్ అనేది దేన్ని రెఫర్ చేస్తుంది? ముందర ఓటర్ గ్రూప్స్ పొలిటీషియన్ని లీడ్ చేస్తారంట టు ఫార్ములేట్ పాలసీ దట్ మ్యాక్సిమైజెస్ పొలిటికల్ బేస్. కాదు, యాక్చువల్గా వాడు అది కాదు చెప్పాలనుకునింది. కాంపిటీషను పొలిటీషియన్స్ని కొత్త పాలసీస్ ఫార్ములేట్ చేసే విధంగా చేస్తాయంట. ఎలాంటి పాలసీసు? వాళ్ళ పొలిటికల్ బేస్ని గట్టిపరుచుకునే పాలసీసు, దేని ద్వారా? ఓట్ల ద్వారా కానీ లేదా మనీ ట్రాన్స్ఫర్ల ద్వారా కానీ. వాళ్ళ పొలిటికల్ బేస్ని గట్టి చేసుకోవడానికి ఏది? ఓట్ల ద్వారా కానీ పొలిటికల్ మనీ ట్రాన్స్ఫర్స్ ద్వారా కానీ పొలిటీషియన్స్ కాంపిటీషన్ నుంచి కాంపిటీషన్ వల్ల కొత్త పాలసీస్ ఫార్ములేట్ చేస్తారంట. సో అక్కడ దట్ అనేది ఉండకూడదు, విచ్ అనే వర్డ్ ఉండాలి.
ఎందుకంటే దట్ అనేది డైరెక్ట్గా ప్రీవియస్ వర్డ్కి రిఫర్ చేస్తుంది, కానీ విచ్ అనేది అక్కడ కాన్సెప్ట్కి రెఫర్ చేస్తుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ ఏంది? కాంపిటీషన్. ఓకే, అండ్ దట్ కాంపిటీషన్ లీడ్ పొలిటీషియన్స్. ఓకే, సో అందుకని మనము దట్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ఒక్క నిమిషం. రైట్, నెక్స్ట్ తీసుకోండి. ఓహో, ఇది కదా నేను ఇవ్వాల్సింది, ఇది తెచ్చి పెట్టాను. ఓకే ఫైన్. నెక్స్ట్ 81 to 85 సేమ్ అమ్మ, కాలమ్ 1 కాలమ్ 2ని మ్యాచ్ చేయడమే. సో ఇక్కడ ఏమంటుంది? దిస్ ఇస్ నాట్ సర్ప్రైజింగ్ ఇన్ అ కంట్రీ వేర్ పాంప్ అండ్ షో కౌంట్. పంప్ అంటే ఏందమ్మా? పంప్ అంటే వైభవం. ఓకే, అంగరంగ వైభవంగా అంటారు కదా, మ్యాగ్నిఫిసెన్స్, మ్యాగ్నిఫిషియంట్ అంటారు కదా, మ్యాగ్నిఫిషన్స్, గ్రాండ్యూర్. ఓకే, సో దీనిలో మనము పంప్ అంటాం. దిస్ ఇస్ నాట్ సర్ప్రైజింగ్ ఇన్ అ కంట్రీ వేర్ పంప్ అండ్ షో కౌంట్ అండ్ వేర్. ఇక్కడ చూడండి, వేర్ అది ఎక్కడ సెట్ అవుతలేదు. వేర్ ఇన్ అ కంట్రీ వేర్ సంథింగ్ అండ్ వేర్ సంథింగ్ సమ్ అదర్ థింగ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అట్ ద సెంటర్ స్టేజ్. ఇక్కడ వేర్ సంథింగ్ అండ్ వేర్ సంథింగ్, ఈ రెండు సెట్ అయింది, ఏఎన్ఎఫ్. సరే, మిగతాది కూడా చూసుకుందాం. ఇక్కడ చూడండి, వెదర్ ఇండియా హ్యాస్ ట్రూలీ ఎమర్జ్డ్ యాస్ విశ్వగురు ఆర్ వెదర్ ద మచ్ టౌటెడ్. టౌటెడ్ అంటే అర్థం ఏందమ్మా? ప్రమోటెడ్. ఓకే, అడ్వర్టైజ్డ్, షోడ్. ఇంకొక వర్డ్ ఉంటుంది, కన్సీటెడ్, CONCEITED, కన్సీట్. సో మచ్ టౌటెడ్ విశ్వగురు స్టేటస్ ఈజ్. ఎందుకంటే అక్కడ మనకు బిలో ఒక్క వర్బ్ కూడా లేదు చూడండి, మెయిన్ వర్బే లేదు. అర్థమైందా? సో ఆ వర్బ్ అనేది మనకు డీలోనే కనపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, అది సిలోనే చూడండి. అట్ ఎ టైమ్ వెన్ పాలిటిక్స్ ఈజ్ నో మోర్ రిఫ్లెక్టివ్ అండ్ థాట్ఫుల్, పార్లమెంటరీ డిబేట్స్ ఆర్ లెస్. లెస్ అన్న తర్వాత ఏం రావాలి? లెస్ ఈజ్ అన్ యాడ్వర్బ్. దాని తర్వాత యాడ్జెక్టివ్ రావాలి. యాడ్జెక్టివ్ అక్కడ ఏమేమి ఉందమ్మా? సివిల్ తప్ప ఏముంది? సివిల్ యాడ్జెక్టివ్. లెస్ సివిల్. సరే, అది కూడా తప్ప అనుకుంటే లెస్, దాని తర్వాత మోర్, అండ్ మోర్ అనేది చూడండి. సో దాని ద్వారా అర్థమైపోతుంది ఏంటంటే మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాము. సో ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ అమ్మా, ఇన్ ఇట్స్ సర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్ సెబీ. ఈ సెబీ అంటేనే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాము. సో దేని గురించి మాట్లాడుతుంది? సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా ట్రేడింగ్ గురించి మాట్లాడుతుంది, మార్కెట్, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతుంది. అన్ఫార్చునేట్లీ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఈ అండ్ ఎఫ్. స్టాక్ ట్రేడింగ్ గురించి వస్తుంది అండ్ అది. రెండోది, దేర్ ఆర్ అదర్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ నాట్ ఫుల్లీ అప్రిషియేటింగ్. జ్యుడిషియరీ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? లా అనే గుర్తుకొస్తుంది. సో ఈలో మార్కెట్ లాస్ అని ఉంది, కానీ మార్కెట్ లాస్ అని ఉన్నప్పటికీ క్రికెట్ ట్రేడింగ్ అనేది ఉంది. అక్కడ పైన సెబీకి కూడా లింక్ అవుతుంది, ఇక్కడ జ్యుడిషియరీకి కూడా లింక్ అవుతుంది. సో ఆ రెండింటికి ఈ మార్కెట్ లాస్ అనేది పోదామా జ్యుడిషియరీకి, లేదా సెబీకి క్రికెట్ ట్రేడింగ్ అనేది పోదామా? ఓకేనా? సో ఇక్కడ మనం దేన్ని చూడాలా? ప్రొనౌన్స్ చూసుకోవాలంతే. ఇక్కడ చూడండి, ఈలో చూడండి, సేమ్ అదే ఈలోనే ఆగుతున్నా. మార్కెట్ లాస్ దట్ ఆర్ ఇన్ ప్లేస్ టు ప్రివెంట్ సచ్ క్రికెట్ ట్రేడింగ్. సచ్ అని రెండవ పార్ట్లో ఉంది అంటే దానికంటే ముందు ఏదో క్రికెట్ ట్రేడింగ్ జరిగినట్టే కదా. అంటే ఆ క్రికెట్ ట్రేడింగ్కి దగ్గరలో ఉన్న వర్డ్ ఏదన్నా కనపడుతుందా ముందరున్న దానికి? ఇప్పుడు సర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్ అంటే ఇది పోలీసులు చేసేది, సెర్చ్ చేసి దాన్ని జప్తు చేసుకునే ఆపరేషన్. సో సచ్ ట్రేడింగ్ అనేది ట్రేడింగ్ కాదు కదా అది. సో ట్రేడింగ్ అనేది ఎక్కడ ఉంది? సిలో చూడండి, యాక్టివిటీ, సచ్ యాక్టివిటీ అనేది ఉంది. దాని నెక్స్ట్ వైలేటెడ్ ద సెక్యూరిటీస్ మార్కెట్ లాస్. సెక్యూరిటీస్ మార్కెట్ అంటే ఏం లేదమ్మా, సంథింగ్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్. సో ఆన్సర్ అనేది సిఈ అండ్ ఈ కాంబినేషన్ సెట్. సిఈ కాంబినేషన్ ఎక్కడెక్కడ ఉంది? ఏ అండ్ డి. ఒకసారి వర్కౌట్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఇట్ ఈస్ డి ఆన్సర్ అని. నెక్స్ట్ తీసుకుందాం. అండ్ యాజ్ ద వెస్ట్ హ్యాస్ సోర్డ్ ఆన్ చైనా. వెస్ట్ చైనా విషయంలో కోపంలో ఉందంట. సోర్డ్, స్వీట్, స్వీట్గా ఉన్న రిలేషన్ సోర్గా మారింది అని అర్థం. వెస్ట్ హ్యాస్ సోర్డ్ ఆన్ చైనా.
న్యూఢిల్లీ అయితే ఈ అదును చూసుకొని దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ అనుకోని న్యూఢిల్లీ ఏం చేసింది, న్యూఢిల్లీ హ్యాస్ మూవ్డ్ క్విక్లీ టు ఆఫర్ ఇట్ సెల్ఫ్, తనకు తాను ఎలా ఆఫర్ చేసుకుందంట, ఆఫర్ యాజ్ ఏ అనేది నీట్ డైరెక్ట్ ఆన్సర్, యాజ్ అ క్రెడిబుల్ ఎకనామిక్ ఆల్టర్నేటివ్. డిస్అవోవింగ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఓల్డ్ డిఫిడెన్స్. డిస్అవోవింగ్ అంటే అర్థమైందమ్మా, డినయింగ్, క్యాన్సలింగ్, రెప్యూడియేటింగ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఓల్డ్ ఇన్సిన్సియారిటీ, క్యాన్సలింగ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ సిన్సియారిటీ, పాతది ఏదో తప్పు చేసిందంట దాన్ని కవర్ చేసుకుంది. ఆన్ గ్లోబల్ ట్రేడ్ ఇష్యూస్ విషయంలో పాతది పూర్వంలో ఏదో సమ్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయంట ఇండియాకి, అది దిస్ కరెక్ట్ ఆపర్చునిటీ అనుకొని ఇండియా న్యూఢిల్లీ ఒక ముందంజ వేసింది అని అంటున్నాడు. అది పాయింట్, సింపుల్. నెక్స్ట్ అమ్మా ఇంకా చూసుకుంటే మీకు ఏ అండ్ ఈ డైరెక్ట్ ఆన్సర్. ఇక 84 తీసుకోండి, 84 కూడా డైరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఎందుకు తెలుసా, కార్బన్ ట్యాక్స్ అని ఉంది. కార్బన్ ట్యాక్స్ కి సంబంధించి కార్బన్ అంటే అర్థమైంది కోల్ ఉంది చూడండి, డిలోనే కోల్ అనేది. ఏ అండ్ డి ఎక్కడుంది, ఏ అండ్ డి, సి అండ్ డి ఆప్షన్లో ఉంది చూడండి, ఒకసారి వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేస్తే ఇక్కడ ఎఫ్లో డిస్కామ్స్ అని ఉంది. డిస్కామ్స్ అంటే ఏంది, ఏం లేదమ్మా, ఎలక్ట్రిసిటీ కంపెనీస్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కంపెనీస్ డిస్కామ్స్. నీట్గా అర్థమైపోతుంది, డిస్కామ్స్ అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కంపెనీస్ అని. సో ఆబ్వియస్గా ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది, సిలో ఉంది. సిఎఫ్ ఏడి ఎక్కడుంది, సి ఆప్షన్లో ఉంది. సో అట్లా. నెక్స్ట్ది జస్ట్ అ మినిట్ మన ఏదో కాల్ వస్తున్నట్టుదా. ఓకే ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ ఏంటమ్మా, ద లాంగర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కమర్షియల్స్ ద హయ్యర్ వాస్. ఇక్కడ మనం మళ్ళీ అర్థం చేసుకోవాలి, అంత ఈజీ కాదు. ద లాంగర్ ద డ్యూరేషన్ ఆఫ్ కమర్షియల్స్ అంటే అర్థమైందమ్మా, కమర్షియల్స్ అంటే అర్థమైంది టీవీల మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు, అంటే ఒక ఈవెంట్కి ఇంకొక ఈవెంట్కి, లేకపోతే ఒక ప్రోగ్రామ్కి ఇంకొక ప్రోగ్రామ్ మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్నే కమర్షియల్స్ అన్నాడు, కమర్షియల్. సో దాన్ని కమర్షియల్స్ అంటారు. సో కమర్షియల్కి సంబంధించింది ఏమేమి ఉన్నాయి అక్కడ, ఏం లేదు, ఎఫ్ ఉంది, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అని, మీడియా హౌసెస్ అని, సింపుల్. సరే అవునా కాదా చూసుకుందాం వేరే దాంట్లో. ఐడియల్లీ ద రేషియో ఆఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద పర్జువేషన్ స్టిమ్యులేట్ టు ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎడిటోరియల్ కాంటెక్స్ట్. ఏం తెలుస్తుంది మనకి ఎడిటోరియల్ కాంటెక్స్ట్ ఏంది అని, దానికి ఎడిటోరియల్ కాంటెక్స్ట్ అని ఏమన్నా కనపడుతుందా? వెరీ గుడ్, పర్జువేషన్ స్టిమ్యులై అని ఉంది, డీలో చూడండి పర్జువేషన్ స్టిమ్యులై అని ఉంది. సో బి అండ్ డి సెట్ అవుతుందిగా, అయిపోయింది. ఏ అండ్ ఎఫ్ సెట్ అయింది, బి అండ్ డి సెట్ అయింది, ఇక్కడ ఉంది ఏలో ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ దమ్మా, బీయింగ్ నియర్ ద లేక్ అండ్ ట్రీస్ ద ట్రావెలర్స్ డాష్ ఇట్ వాస్ బెటర్ డాష్ ఫర్ రెస్టింగ్ టు నైట్. మనకు నీట్గా అర్థమవుతుంది, ఇట్ వాస్ బెటర్ ప్లేస్ ఫర్ రెస్టింగ్ టు నైట్. ఎందుకు, ట్రీస్ లేక్స్ మధ్యలో ఉన్నారు కాబట్టి, దానికి దగ్గరలో ఉన్నారని. సో అక్కడ ప్లేస్ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉంది, స్పాటు, లొకేషను, ప్లేసు మూడు సెట్ అవుతుంది. అంటే మనం చూసుకోవాల్సింది ఫస్ట్ దే. సో ద ట్రావెలర్స్ థాట్ ఇట్ వాస్ అ బెటర్ ప్లేస్ ఫర్ రెస్టింగ్ టు నైట్. థాట్ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉంది చెప్పండి, కంక్లూడెడ్, డిసైడెడ్, ఎయిమ్డ్. నీట్గా అర్థమైపోతుంది. 3 అనేది తీసిపడేయండి, 1 and 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ అమ్మా, అ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యాస్ ఫౌండ్ యాన్ డాష్ వే. యాన్ అన్నాడు, యాన్ అంటే డెఫినెట్గా ఏఈఐఓయు రావాలా. ఇక్కడ చూడండి ఫస్ట్ లోనే యునీక్ అని ఉంది, కానీ యూనిక్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినాడు. యూనిక్ అంటే ఏంది, ఏ యూనిక్ అని వస్తుందా, యాన్ యూనిక్ అని వస్తుందా? ఇట్ ఈస్ ఏ యూనిక్, ఇట్ ఈస్ అ యునీక్ రెస్టారెంట్, లేకపోతే ఏదైనా కానీ యూనిక్ ఏ అనేది వస్తుంది. మిగతాది ఎక్కడ మనకు ఏఈఐఓయు లేదు, ఎక్సెప్ట్ థర్డ్ ఆప్షన్ ఇన్నోవేటివ్, అదే ఆన్సర్. ఓకేనా? సో a group of students has found an innovative way of managing solid waste and making people contribute to already recognized NGOs. అది వాడు చెప్పాలనుకునేది. రైట్. డాష్ హియరింగ్ ద ఇన్ఫర్మేషన్ షీ ఫెల్ట్ డాష్ బికాస్ హర్ హార్డ్ వర్క్ ఫెయిల్డ్. ఫస్ట్ది ఏముంటుందేమో మనకు తెలియదు, కానీ షీ ఫెల్ట్ డిసప్పాయింటెడ్ ఆబ్వియస్లీ, ఎందుకంటే తన హార్డ్ వర్క్ ఫెయిల్ అయింది అని అర్థం. డిసప్పాయింటెడ్ అని నీట్గా కనపడుతుంది. సో డిసప్పాయింటెడ్ అనే వర్డ్ ఎక్కడుంది, డిజెక్టెడ్, ఎంబెలిష్డ్, హ్యాపీ. ఎంబెలిష్డ్ అంటే అర్థమైందమ్మా, సింగారించుకోవడము, దాన్ని ఎంబెలిష్డ్ అంటారు.
సింగారం మొత్తం అమ్మాయిలకు బాగా తెలుస్తుంది ఇది మొత్తం ఏదైనా ఎక్కడైనా పార్టీస్కి వెళ్తే అంత మేకప్ చేసుకుంటారు అది ఎంబలిష్ సింగారం సింగారించుకోవడం రైట్ హ్యాపీ అంటే ఆపోజిట్ టు డిజెక్షన్ సో వన్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ అమ్మ సమ్ స్కూల్స్ డాష్ హ్యూజ్ ఫీజ్ అయిపోయింది ఫస్ట్లోనే ఆన్సర్ సమ్ స్కూల్స్ చార్జ్ హ్యూజ్ ఫీజ్ ఇక్కడ చూడండి డిమాండ్ హ్యూజ్ ఫీజ్ అనేది కూడా ఉంది కరెక్టే 1 2 కరెక్టే కానీ చూద్దాం నెక్స్ట్ అది బట్ హ్యావ్ నాట్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ గివింగ్ ఆబ్వియస్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనే వర్డ్ రావాలా ఎక్కడ ఉంది ఎస్ మనము 1 2 అనేది పక్కకు పెట్టినప్పటికీ 2 అనేది ఆన్సర్గా మారిపోయింది ఎందుకంటే అది ఫస్ట్ ఆప్షన్ ఏంది క్వాంటిటేటివ్ అనేది ఉంది ఓహో ఇది అనాలి కదా మర్చిపోయినా సారీ అమ్మా ఏదో కాంటాక్ట్స్ అలవాట్లో పొరపాటు రైట్ నెక్స్ట్ ఏందమ్మా సమ్ స్కూల్స్ డాష్ హ్యూజ్ ఫీజ్ అయిపోయింది ఓకే తమిళనాడుస్ డాష్ యాజ్ అన్ ఇండస్ట్రియల్ హబ్ డాష్ యాజ్ అన్ ఇండస్ట్రియల్ హబ్ అంటే ఇక్కడ డెఫినెట్గా అడ్వెంట్ అంటే అర్థం ఏందమ్మా ఇనీషియల్ నుంచి అంటే స్టార్టింగ్ అని ఎమర్జెన్స్ అంటే డెవలప్మెంట్ తమిళనాడుస్ డెవలప్మెంట్ యాజ్ అన్ ఇండస్ట్రియల్ హబ్ ఇది కరెక్ట్ ఓకేనా మళ్ళీ చూడండి ఎకనామిక్ చేంజెస్ అండ్ రిమార్కబుల్ ఎఫర్ట్స్ అడిక్వేట్ ఎఫర్ట్స్ రెండు కరెక్టే కానీ ఫస్ట్ది మాత్రమే మనము జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి అడ్వెంట్ అంటే స్టార్ట్ అని అర్థం తమిళనాడు స్టార్ట్ యాజ్ అన్ ఇండస్ట్రియల్ హబ్ దాని గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే ఒక కష్టానికి రిజల్ట్ అది అని చెప్పే ప్రక్రియలో తమిళనాడు స్టార్టింగ్ యాజ్ అ ఇండస్ట్రియల్ హబ్ కాదు తమిళనాడు డెవలప్మెంట్ యాజ్ అ ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ అవుతుంది కానీ ఫస్ట్ స్టార్ట్ కాదు సింపుల్ లాజిక్ అమ్మా ఎప్పుడైనా కూడా ఒక 4-5 కంపెనీలు పెడతారు 4-5 కంపెనీలు పెట్టిన తర్వాత అవి గ్రో అయిన తర్వాత దాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తారు లేకపోతే నేమ్ చేస్తారు కానీ ఇండస్ట్రియల్ హబ్ ఇది అని సపరేట్గా పెట్టరు సో ఇట్ ఈస్ డెవలప్మెంట్ నెక్స్ట్ది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ క్యాన్ బెటర్ కన్వే ద రీజన్ ఫర్ బ్రాంచింగ్ అవుట్ ద ఈనామ్ ఇక్కడ హైలైట్ ఏం తెలుసా అసలు బ్రాంచింగ్ అవుట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది స్ప్రెడ్డింగ్ అంతే కదా బ్రాంచ్ ఒక ట్రీ ఉంటుంది ఆ ట్రీకి బ్రాంచెస్ వస్తాయి అంటే స్ప్రెడింగ్ అవుట్ అసలు ఈనామ్ అనే పోర్టల్ స్ప్రెడ్ కావడానికి రీజన్ ఏంది అని అడుగుతున్నాడు కానీ ఆప్షన్స్ చూడండి అన్ని ఈనామ్ ద్వారా వచ్చే ఏంటి అడ్వాంటేజెస్ ఏంది అని అడుగుతున్నాడు అని ఆన్సర్ ఇచ్చినాడు సో క్వశ్చన్ ఆన్సర్ కరెక్టే కానీ ఆన్సర్కి క్వశ్చన్ తప్పు సో అందుకని నన్ ఆఫ్ దీస్ నెక్స్ట్ అమ్మా అకార్డింగ్ టు ద గివెన్ ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ టు ద కాంటెక్స్ట్ ఇక్కడ ఏమేముంది ఈనామ్ కంటిన్యూస్ టు బి ఇన్ స్టడీ ఫేజ్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 2016 ఇన్సెప్షన్ ఎక్కడ కబడింది స్టార్టింగ్ లైన్లో నేను చూడండి ఆఫ్టర్ ఎ ప్రొలాంగ్డ్ స్లగ్గిష్ ఫేజ్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 2016 అంటే 2016 నుంచి కంటిన్యూస్గా ఒక స్టడీ ఫేజ్ అంటే ఏదైతే ఫేజ్లో ఉందో ఏదైతే ఫేజ్లో స్టార్ట్ అయిందో అదే ఉంది అని అంటున్నాడు అంతే కదా కరెక్టే కదా ప్రొలాంగ్డ్ అంటే అర్థమైంది ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం స్లగ్గిష్ అంటే అర్థమైంది లెథార్జిక్ స్లో అంతే కదా లేజీ ఇలాంటి వర్డ్స్ వస్తాయి అడిపోయింది ఈనామ్ కంటిన్యూస్ టు బి ఇన్ స్టడీ ఫేజ్ అక్కడ చూడండి ప్రొలాంగ్డ్ కంటిన్యూస్ రెండు ఒకటే సో స్టేట్మెంట్ కరెక్ట్ రెండోది ఎగ్జామ్టెడ్ వెజిటేబుల్స్ అండ్ అగ్రి ప్రోడక్ట్స్ ఇన్ సెవెరల్ స్టేట్స్ మేడ్ వే ఫర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎక్కడుంది ఎగ్జామ్షన్ అనేది ఎగ్జామ్టెడ్ అని ఉంటుంది నేను దీంట్లో చూసి దాంట్లో చెప్పాలా అడివేది ఈడని చూడండి 1 2 3 4 5 6 సిగ్నిఫికెంట్లీ అనేది చూడండి ఇక్కడ నాది కర్సర్ పోతుంది చూడండి సిగ్నిఫికెంట్ ఈ కర్సర్ నాది ఇది ఇక్కడ సిగ్నిఫికెంట్లీ మార్కెట్ స్టేట్స్ హ్యావ్ ఎగ్జామ్టెడ్ వెజిటబుల్స్ అండ్ అదర్ పెరిషబుల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ కంపల్సరీ సేల్ త్రూ రెగ్యులేటెడ్ మార్కెట్స్ సో దీని ద్వారా ఏమైంది అంటే ఇంతకుముందు రిస్ట్రిక్షన్ ఉండేనంట కొన్ని వెజిటేబుల్స్ పెరిషబుల్ అగ్రికల్చర్ గూడ్స్కి కంపల్సరీ రెగ్యులేటెడ్ మార్కెట్స్ ద్వారానే అంటే రెగ్యులేటెడ్ మార్కెట్స్ అంటే ఇది రైతు బజార్లు అన్నట్టమ్మా రైతు బజార్ ద్వారానే మీరు సేల్ చేసుకోవాలా అని కానీ ఇప్పుడు ఏం చేసినారంట ఎగ్జామ్షన్ ఇచ్చినారంట అంటే ఒక మినహాయింపు ఇచ్చినారు మినహాయింపు ఇవ్వడం ద్వారా ఏమైంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి డోర్ ఓపెన్ అయింది అని చెప్తున్నాడు సేమ్ ఇదే పాయింట్ బిలో ఉంది చూడండి సో బోత్ 1 and 2 ఇస్ ద ఆన్సర్ మూడోది ట్రాన్సాక్షన్ ఫ్రమ్ అదర్ స్టేట్ ఈజ్ స్టిల్ ఇన్ కన్సిడరేషన్ ఇన్ ఈనామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందమ్మా
ఓకే. కన్సిడరేషన్ అనేది ఏం లేదు. ఎందుకంటే అక్కడ కన్సిడరేషన్ అనేది కాకుండా ఇందాక మీరు సిగ్నిఫికెంట్లీ అనేది ఉంది కదా! దానికంటే 1, 2, 3, 4 లైన్స్ పైకి పోనీ చదవండి. చదివితే మీకు సెంటర్స్ ఇన్ స్టేట్స్ యాజ్ ఫార్ యాజ్ కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి వర్డ్స్ వస్తాయి కనపడతాయి. సో దాని ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే వేరే స్టేట్స్లో కూడా ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్ అని అర్థం. సో థర్డ్ వన్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ క్యాన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద అబౌవ్ ప్యాసేజ్. పైన ప్యాసేజ్లో నుంచి మనం ఏది ఊహించగలం మనం. ఈనా allows certain sellers and traders to get enrolled in it as it has complex regulated policies అన్నాడు. యాక్చువల్గా మొత్తం స్టేట్ మేబీ కరెక్ట్గా ఉండిండొచ్చు, ఎన్రోల్ చేసుకోవాలనే పాయింట్ ఉండిండొచ్చు, కానీ యాక్చువల్గా వాడు ఏం చెప్పాలనుకున్నాడు, ఈనాం యొక్క గొప్పతనం, ఈనాం పోర్టల్ యొక్క గొప్పతనము, దాని యొక్క విశిష్టత, దాని యొక్క ఇంపార్టెన్స్, లేకపోతే కష్ట సమయాల్లో అది ఇచ్చిన హెల్ప్, దాని గురించి చెప్తున్నాడు అంతే సింపుల్గా. దానికి సంబంధించినది మొత్తం ప్యాసేజ్ ఇన్ఫరెన్స్ అడుగుతున్నాడు. ఫ్రమ్ ద అబౌవ్ ప్యాసేజ్లో ఏమి ఇన్ఫర్ చేయొచ్చు, ఏమి ఊహించవచ్చు అంటున్నాడు. సో ఫస్ట్ది ఆప్షన్ కాదు. రెండోది తీసుకోండి, ఈనా హెల్ప్స్ టు ట్రేడ్ ద గూడ్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎనీ క్రైసిస్ అక్కర్డ్. క్రైసిస్ ఎక్కడ అక్కరైంది, యాన్నో చూడండి, క్రైసిస్ ఇక్కడ అయింది చూడండి. ద యూస్ఫుల్నెస్ ఆఫ్ దిస్ మోడల్ ఆఫ్ మార్కెటింగ్ వాస్ ఎవిడెంట్. అంటే ఈ ఈనాం యొక్క యూస్ఫుల్నెస్ ఎప్పుడు కనపడిందంట, ఎప్పుడైతే పొటాటో ప్రైసెస్ సడన్గా పడిపోయినప్పుడు ఉత్తరప్రదేశ్లో, ఆ పడిపోయినందుకు రైతులందరూ వాళ్ళ పొటాటోతో నింపిన సాక్స్ రోడ్డు మీద పడేసినప్పుడు, అంటే అలాంటి క్రైసిస్లో దాని యొక్క విశిష్టత లేకపోతే దాని యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ అర్థమైంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ దమ్మా, traders and sellers were skeptical about ENAM during the initial stages of launch. అసలు ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ లాంచ్ అనేది ఎక్కడ కనపడుతుంది, ఫస్ట్ లైన్లో కనపడింది ఇనిషియల్ స్టేజ్ అని. ఇన్సెప్షన్ అంటే ఇనిషియల్ బిగినింగ్. ట్రేడర్స్ అండ్ వాళ్ళు చాలా ఏమంటారు, డౌట్తో ఉన్నారు అని అన్నారు. అంటే స్లగ్గిష్ ఫేజ్ అని అర్థం. స్లగ్గిష్ అంటే చాలా స్లోగా, లేజీగా వెళ్తుంది ముందరికి. ఏదన్నా కానీ ఒక ఇనిషియేటివ్ సడన్గా స్టార్ట్ అయిన తర్వాత జమ్మని వెళ్ళిపోతుంటుంది, వెళ్ళిపోకుండా చిన్నగా పోతుంది అంటే దాని అర్థం ఏంది, యూజర్స్ లేరు అని అర్థం. సో అదే మనము ఊహించుకోవచ్చు. సో 3 కూడా కరెక్ట్. సో బిఎన్సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అమ్మ, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ లిస్టెడ్ బిలో క్యాన్ బి అచీవ్డ్ త్రూ ఈనాం. మొత్తం అంతా చదవండి, అంతా అర్థమైపోతుంది. మొత్తం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. దేర్ విల్ బి లింపిడిటీ ఇన్ ద ఆప్షన్ ప్రాసెస్. లింపిడిటీ అంటే అర్థం ఏందమ్మా, క్లారిటీ, ఓపెన్నెస్, ఫెయిర్నెస్. దీన్ని లింపిడిటీ అంటారు. లింపిడ్, పెల్యూసిడ్, ల్యూసిడ్, LUCID, PELLUCID, ఇదేమంటారు లింపిడ్. ఇలాంటివి క్లియర్, క్లారిటీ, అన్అంబిగ్యూస్, ఇలాంటి వర్డ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ అనే వర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రైట్. సో ఆప్షన్ ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. పైన ఉంది కరెక్ట్. ప్రైస్ డిస్కవరీ బేస్డ్ ఆన్ డిమాండ్. వెరీ గుడ్. ఆన్లైన్లో ప్రైస్ డిస్కవరీ ఎలా జరుగుతుంది, డిమాండ్ని బట్టి. నీ డిమాండ్ ఎట్లుంది దాన్ని బట్టి ప్రైస్ డిస్కవరీ. 4-5 ప్రైజెస్ కొటేషన్స్ ఉంటాయి, నీకు కావాల్సిన ప్రైజెస్ నువ్వు చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద స్టేట్స్. నెక్స్ట్, యాక్సెస్ టు రిలేటివ్లీ లార్జ్ మార్కెట్. ఆబ్వియస్లీ ఎస్. ఎందుకు, ఆన్లైన్ ఉన్నప్పుడు ఇట్స్ అ లార్జ్ మార్కెట్. ఏదన్నా ఒక చోట ఒక రైతు బజార్లో ఉన్నావు అంటే దాని అర్థం అదేంటి వెరీ వెరీ రిస్ట్రిక్టెడ్ మార్కెట్, చిన్న మార్కెట్ అది. అదే కనుక నువ్వు ఆన్లైన్లో ఉన్నాడు చాలా పెద్ద మార్కెట్. సో దానికి యాక్సెస్ టు ద లార్జ్ మార్కెట్, అందుకని ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్ అమ్మా, ఇన్ ద గివెన్ పాసేజ్ సెంటెన్స్ హస్ బి డివైడ్ ఇంటూ 5 పార్ట్స్. ఓకే, ఎక్కడ ఉన్నది, ఇక్కడ చూడండి అమ్మా. మోర్ ఓవర్ ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ and many other kinds of startups that have come up in recent years have begun doing as ing form ravala, they have begun serving as aggregators of the farm produce. మా ఇది ప్రొడ్యూస్ కాదు, ప్రొడ్యూస్. ఇక్కడ చూడండి, ఇది నౌన్ అంటాం మనం. ప్రొడ్యూస్, ఫార్మ్ ఫార్మ్ ప్రొడక్షన్ అని అర్థం. ఓకే, అంటే ఫామ్లో నుంచి ఉత్పత్తి అయినా ఏవైనా కూడా దాన్ని ప్రొడ్యూస్ అంటాం. మనము నౌన్గా యూజ్ చేసినప్పుడు మనం దాన్ని ప్రొడ్యూస్ అంటాం. అదే కనుక వర్బ్గా యూజ్ చేస్తే ప్రొడ్యూస్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నైస్. నెక్స్ట్ దమ్మా, ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాడు,
చూస్ ద వర్డ్ దట్ ఈస్ మోస్ట్ సిమిలర్ టు ద గివెన్ హైలైటెడ్ వర్డ్ ఇంపిటస్. ఇంపిటస్ అంటే అర్థం ఏందమ్మా? ఎంకరేజ్మెంట్, మోటివేషన్, ప్రొపెల్లెన్స్. అంతే కదా. సో అక్కడ ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్? స్టబ్బీ అని ఉంది. స్టబ్బీ అంటే థిక్, లావుగా, థిక్గా, పొట్టిగా ఉంటుంది చూడండి, దాన్ని స్టబ్బీ అంటారు. ఓకే. నెక్స్ట్ ఇన్స్పిరిట్, సేమ్ ఇందాకట్లా ఇంపిటస్ అంటే ఏంది? మోటివేషన్, ప్రొపెల్లెన్స్, ఎంకరేజ్మెంట్, దీన్నే ప్రాంప్టింగ్, ప్రాంప్ట్, ప్రొపెల్. సో ఇన్స్పిరిట్ అంటాం. నెక్స్ట్ అన్నర్వ్. అన్నర్వ్ అంటే ఏంది? షేకన్. నర్వస్ అంటారు కదా, నర్వస్, షేకన్. నెక్స్ట్ ఇంటిమిడేట్. ఇంటిమిడేట్ అంటే అర్థం ఏందమ్మా? భయభ్రాంతులకు గురి చేసే, అపాలింగ్, అబిస్మల్, ఫ్రైటన్, ఇంటిమిడేట్, స్కేర్, ఇలాంటి వర్డ్స్ వస్తాయి. థ్రెటన్. నెక్స్ట్ అమ్మ ఆపోజిట్ టు రెకన్. రెకన్ అంటే క్యాల్కులేటెడ్ అని. క్యాల్కులేటెడ్ స్టెప్ అంటారు, అంటే ఆలోచించి ఆచి తూచి వేసే స్టెప్. రెకండ్. ద స్టెప్స్ ఆర్ రెకండ్ విత్. సో ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేసేది ఎట్లుంది? ఇప్పుడు క్యాల్కులేటెడ్గా చేసేది ఒకటి రెకండ్. ఇష్టం వచ్చినట్టు ఎవాల్యుయేట్ అంటే ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు. కాంట్రిబ్యూట్ నథింగ్. ఇదేంటి? వరిని. నెటిల్డ్ అంటే అర్థమైంది? ఇరిటేటెడ్, అనాయిడ్, చిరాకు లేపిన అని. పెస్టరింగ్. నెక్స్ట్ పోస్టులేట్. పోస్టులేట్ అంటే అర్థమైందమ్మా? ఎవాల్యుయేటివ్ కాదు. ఎవాల్యుయేట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పోస్టులేట్. పోస్టులేట్ అంటే అసంప్షన్, అస్యూమ్ చేసి. మనకు రీసెర్చ్లో ఒక వర్డ్ ఉంటుంది, హైపోథసిస్. హైపోథసిస్ అనే వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఊహించి చేసేదాన్ని. సో ఆపోజిట్. నెక్స్ట్ అమ్మా, wrongly spelled. Earlier this year, India and Singapore linked their fast payment system to facilitate. FACILITATE. ఫెసిలిటేట్ అంటే అర్థం ఏందమ్మా? ఈజీగా చేసేదాన్ని, అసిస్ట్గా చేసేదాన్ని, ఏదైనా ఎనేబుల్గా చేసేదాన్ని, దాన్ని మనం ఫెసిలిటేట్ అంటాము. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఏంది? ద షేర్ ప్రైజెస్ లార్జ్లీ రిఫ్లెక్ట్ ద సెట్ బ్యాక్. సెట్ బ్యాక్ అంటే అర్థం ఏందమ్మా? అబ్స్టకల్స్. లార్జ్లీ డిటీరెన్స్, ఒక అడ్డుకట్టలు అని అర్థం. రిఫ్లెక్ట్ ద గ్రోత్కి అడ్డుకట్టగా కనిపిస్తుంది. షేర్ ప్రైస్ అనేది గ్రోత్కి అడ్డుకట్టగా కనిపిస్తుంది అని అర్థం. రిఫ్లెక్ట్ ద సెట్ బ్యాక్ టు గ్రోత్ దట్ ద కంపెనీ సఫర్స్ పోస్ట్ ద లాడ్. ఈవెన్ దో ఫ్లోడ్ ఎండార్స్మెంట్. ఫ్లోడ్ కాదమ్మా, ఫ్లాడ్. FLAWED. ఫ్లాడ్ అంటే తప్పుతో కూడిన, డిఫెక్టివ్. ఏమైనా డిఫెక్టివ్, ఫాల్ట్, మిస్టేకెన్, ఎరానియస్, ఇలాంటి వర్డ్స్ వస్తాయి. తర్వాత ఎండార్స్మెంట్ అని ఉంది. ఎండార్స్మెంట్ అంటే యాక్సెప్టెన్స్, సపోర్టింగ్, ఇలాంటి దాన్ని ఎండార్స్ అంటారు. యాక్సెప్ట్, అప్రూవ్, ఇలాంటి దాన్ని ఎండార్స్మెంట్ అంటారు. నెక్స్ట్ దమ్మా, ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఇంక్లూడింగ్ మదర్ డైరీ అండ్ అమూల్. హైక్డ్. హైక్డ్ అంటే ఇంక్రీజ్, సర్చ్. ప్లమ్మెట్కి ఆపోజిట్ సోర్, SOUR. ఇందాక SOARED అన్నాను, సోర్డ్. SOAR అంటే రిలేషన్స్ దెబ్బతిన్నాయి, ఇద్దరి మధ్యలో రిలేషన్స్ సరిగా లేవంటే సోర్డ్ అంటాం. SOARED, SOURED, సోర్డ్, సోవర్. యాక్చువల్గా ఎక్కడుంది అది చూద్దాం ఒకసారి. సోర్డ్ అనేది ఇక్కడ ఉంది. ఎక్కడ కనపడిందమ్మా? ఏమన్నా కనపడిందా? చైనా అండ్ ఇండియా అని ఉంది ఇక్కడ. ఇక్కడ కాదు, చూపిస్తా, గుర్తుకొచ్చింది. SOURED, సోర్డ్. SOURED అంటే సోర్డ్ అంటే పులుపు అని, పులుపైంది అని. కానీ నేను చెప్పేది SOARED. SOARED అంటే ఇంక్రీజ్, యాంప్లిఫై, ఎస్కలేట్, ఇలాంటి వర్డ్స్ వస్తాయి. రైట్. హైక్డ్ అంటే హైక్డ్ మిల్క్ ప్రైసెస్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ ద లాస్ట్ 1 year. సిట్టింగ్ 1 year. సిట్టింగ్ హయ్యర్ ఫార్డర్ కాస్ట్. సిట్టింగ్ కాదమ్మా, సైటింగ్. సైటింగ్ అంటే కోటింగ్, షోయింగ్, రెఫరింగ్ అని అర్థం. ఫాడర్ అంటే అర్థమైంది? మెటీరియల్, తినే మెటీరియల్ ఏదన్నా కానీ, ఏది జంతువులకు వేసేది ఫాడర్, ఫుడ్ అండ్ ఫాడర్ అంటారు కదా, దాన్ని అట్లా. సరే, సో ఇదమ్మా పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏం లేదమ్మా. ఫస్ట్ టైం చేస్తున్నా. ఏమి